ఆనంద్ శ్రీరామ్ పాట రాస్తాడు. ఇక పాట రాసి పాట వినిపిస్తాడనమాట చరణ్‌కి. ఇక సూపర్ నిజంగా చాలా బాగా రాశారు. మరి మిగతా సాంగ్ ఎలాగా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంద్ శ్రీరామ్ ఏ పాటకైనా పల్లవే ముఖ్యమయ్యా. ఆ తర్వాత చరణాలు అలా అలా వచ్చేస్తూ ఉంటాయి. సో, నాకు పల్లవి వచ్చేసింది కాబట్టి ఇంకా ఈజీయే అని చెప్పి అనగానే సరే సార్ నాకు రేపటి నుంచే సాంగ్ కాంపిటీషన్స్ అని చెప్పి అంటాడు చరణ్. ఓ రేపటి నుంచే కదూ, సరే అయితే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వు, కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని చెప్పి అనంత్ శ్రీరామ్ అడిగితే హా సార్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను అని చెప్పి చరణ్ అంటాడు. సరే అమ్మా ఆల్ ది బెస్ట్ అని చెప్పి అనగానే ఇక చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చాక నైట్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు చరణ్. అటు ఇటు తిరుగుతూ హాల్లో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక పక్క రూమ్లో నుంచి ఇటు అక్షిత భువన అబ్జర్వ్ చేస్తారు. ఏంటి చరణ్కి ఏమైంది, టెన్షన్గా కనిపిస్తున్నాడు అని చెప్పి భువన అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది రేపే కదా సాంగ్ కాంపిటీషన్స్, మేబీ దాని గురించే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు ఇక భువన నేను వేరే లిరిక్స్ రాశాను, ఆ లిరిక్స్ వెళ్ళి నేను చరణ్కి వినిపిస్తాను, తన స్ట్రెస్ అంతా పోతుంది అని చెప్పి భువన వెళ్తూ ఉంటుంది చరణ్ దగ్గరికి. అక్షిత వద్దు అన్నా కూడా ఇక వెళ్ళిపోతుందనమాట. చరణ్ ఏంటి అలా ఉన్నావు అని చెప్పి వెళ్ళి భువన పలకరిస్తుంది. అప్పుడు చరణ్ ఏమో ఏం లేదు రేపు సాంగ్ కాంపిటీషన్స్ కదా కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అంటాడు చరణ్. అప్పటిక భువన అంటుంది నేను కొంచెం లిరిక్స్ రాశాను, నువ్వు విను చాలా బాగుంటుంది అని చెప్పి పేపర్ తీసి వినిపించబోతూ ఉంటే ఏయ్ భువన చెప్తే నీకు అర్థం కాదా, ఏంటి విసిగిస్తావు ఊరికే అని చెప్పి అంటాడు. ఈ లోపల అక్కడికి పల్లవి వస్తుంది. ఏంటండి ఏమైంది, స్ట్రెస్గా ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఏంటి ఇప్పుడు తను అయిపోయింది ఇప్పుడు నువ్వా అని చెప్పి చరణ్ విసుక్కుంటూ ఉంటాడు. ఏంటండి ఒక్కరి మీద కోపం ఒక్కరి మీద చూపిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అక్కడ ఇటులోపు సుమలత ఇటు అక్షిత వీళ్ళంతా కూడా వచ్చేస్తారనమాట. బామ్మ ప్రసాదరావు చంటి ఏంట్రా ఎందుకంత కోపంగా ఉన్నావు, ప్రతి ఒక్కరి మీద అరుస్తున్నావేంటి అని బామ్మ అంటుంది. చాలా స్ట్రెస్గా ఉంది బామ్మ అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడే పల్లవి పక్కకు వెళ్ళి ఇక ఫోన్ చేస్తుందనమాట అభిమానిగా. ఇక ఫోన్ చేయగానే చరణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అభిమాని గారు చెప్పండి అనగానే ఇక చరణ్ కూడా పక్కకు వెళ్తాడు. ఏంటండి వాయిస్ అలా ఉంది అని చెప్పి అభిమానిగా పల్లవి అడుగుతూ ఉంటే అది కొంచెం ఏం లేదులేండి అని చెప్పి చరణ్ అనగానే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, మీ వాయిస్తోనే అర్థమైపోతుంది అని చెప్పి పల్లవి అంటుంది. అది ఏం చేద్దాం, స్ట్రెస్ ఎలా తగ్గించాలో అర్థం కావట్లేదు, కాన్ఫిడెంట్గానే ఉన్నాను కానీ అయినా ఎందుకో స్ట్రెస్గా ఉంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి నా దగ్గర అంటే నేను ఫాలో అయ్యే టిప్స్ కొన్ని ఉన్నాయి చెప్తాను చేస్తారా అని చెప్పి అంటుంది. తప్పకుండా చేస్తాను అని చెప్పి చరణ్ చెప్పడంతో సరే అయితే కొన్ని బెలూన్స్ తీసుకోండి, ఆ బెలూన్ నిండా గాలి వదిలేయండి, బెలూన్స్ ఎయిర్తో ఫుల్ అయిన తర్వాత ఆ బెలూన్ మీద మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఎక్కువగా దేని గురించి స్ట్రెస్ అనిపిస్తుందో ఆ వర్డ్ ఆ బెలూన్ మీద రాయండి, రాసి ఇక పినీస్తోని ఆ బెలూన్ని పగలు కొట్టేసేయండి, ఆ రకంగా మీకు స్ట్రెస్ ఫ్రీ అవుతుందండి అని చెప్పి అభిమాని చెప్తూ ఉంటే సరే అని చెప్పి ఇక చరణ్ వెళ్ళి ఆ బెలూన్స్ అవన్నీ తెచ్చుకొని హాల్లోనే ఒక పక్కకి కూర్చొని బెలూన్స్ అని ఊదుతూ ఉంటాడనమాట. ఇక ఒక్కొక్క బెలూన్ అలా ఊది దాని మీద స్ట్రెస్ అని ఇంకోటేమో ఫియర్ అని అలా రకరకాలుగా రాసేసి పగలు కొడుతూ ఉంటాడు. ఇటు పక్క హాల్లో బామ్మ వీళ్ళంతా ప్రసాదరావు వీళ్ళంటా ఉంటారు కదా, చూస్తూ ఉంటారు అనమాట చరణ్ని. అసలు ఏంటి వీడు బెలూన్స్ ఊతున్నాడు పగలు కొడుతున్నాడు, ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి వాళ్ళకి తెలియక చూస్తూ ఉంటారనమాట. ఇక అందం మొత్తం పగలు కొట్టేస్తాడు ఇటు పక్క చరణ్, ఇటు లైన్లోనే ఉంటుంది పల్లవి. ఇక ఆ తర్వాత చరణ్ మళ్ళీ ఫోన్ తీసుకొని అభిమాని గారు మీరు చెప్పినట్టుగానే నేను చేశాను, నా స్ట్రెస్ అంతా పోయింది అని చెప్పి చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటాడు చరణ్. నాకెందుకండి థ్యాంక్స్ అని చెప్పి అనగానే మీరు ఎప్పుడు నా పక్కన ఉంటే నాకు చాలా హ్యాపీ ఉంటుందండి అని చెప్పి చరణ్ అంటాడు. అప్పుడు పల్లవి ఈ మాత్రం దానికైనా నేను ఫాలో అయ్యే టిప్సే మీకు చెప్పాను, సరే అండి రేపు కాంపిటీషన్ ఉంది కదా ఖచ్చితంగా మీరే గెలుస్తారు అని చెప్పి పల్లవి ఫోన్ పెట్టేస్తుంది. ఇక చరణ్ చాలా హ్యాపీగా వస్తాడు. ఏంట్రా ఇప్పుడు దాకా చాలా స్ట్రెస్గా కనిపించావు, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అవునా నా అభిమాని ఇచ్చిన ఐడియా ప్రకారం చేస్తే నాకు ఫుల్ స్ట్రెస్ ఫ్రీగా ఉంది, ఇప్పుడు చాలా లైట్గా ఉంది కూడా అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడే అక్కడికి పల్లవి జ్యూస్ తీసుకొస్తుంది. ఏమండి జ్యూస్ అని చెప్పి అనగానే జ్యూస్ తీసుకుంటాడు. థ్యాంక్స్ అని చెప్పి ఇక పల్లవి అటు పక్కకు వెళ్ళగానే కాలికి మేకుచ్చుకోవడంతో పల్లవి పడబోతూ ఉంటుంది. ఇక జ్యూస్ పక్కన పెట్టేసి గబగబా పల్లవిని పట్టుకుంటాడు చరణ్. ఇక కూర్చోపెడతాడు. కాళ్ళకి చూడు నేలు గుచ్చుకుండిపోయింది, పొద్దున ఊడ్చేసేటప్పుడు సరిగ్గా ఊడవాలని తెలీదా, చూడు ఎంత రక్తం పోయిందో అని చెప్పి అక్షిత
వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పి ఇక ఫస్ట్ ఎయిడ్ బాక్స్తోని కట్టుకడుతూ ఉంటాడు క్లీన్ చేసి. ఇక మెల్లగా అప్పుడే భువన అంటుంది సుమలతతోని, ఏంటంటే ఈ చరణ్ అంత ప్రేమ కురిపిస్తున్నాడు పల్లవి మీద, ఇష్టం లేదు లేదు అంటూనే అని చెప్పి అంటూ ఉంటే సుమలత సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక కట్టగానే జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పి చరణ్ అంటాడు. ఆ తర్వాత ఇక పల్లవి అంటుంది, చాలా థ్యాంక్స్ అండి, నా మీద ఎంతో ప్రేమతో కట్టారు నాకు అని చెప్పి పల్లవి అలా అనడంతోని అప్పుడు ఇక చరణ్ అంటాడు, చూడమ్మా ఈ మాత్రం దానికి నేనేదో ప్రేమతో కట్టానని చెప్పి నువ్వు ఫీల్ అయిపోకు, రకరకాలుగా ఆలోచించుకోకు, నీ ఓన్గా. మా ఇంట్లో పని మనిషికి కూడా ఇలా అయిందనుకో, దెబ్బ తగిలిందనుకో, ఈ ప్లేస్లో ఎవరున్నా ఆఖరికి పని మనిషి ఉన్నా కూడా నేను ఇలాగే కట్టుకడతాను, సో నువ్వు ఎక్స్ట్రాగా ఊహించుకోకు అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు సుమలత, అది నా కొడుకు, నీ మీద పెట్టుకున్న ఫీలింగ్, నువ్వు జస్ట్ ఒక పని దానివే అని చెప్పి అక్కడి నుంచి మిగతా అందరు వెళ్ళిపోగానే ఇక అప్పుడు అక్కడున్న బామ్మ, చంటి, ప్రసాదరావు ఉంటారు. ఇక పల్లవితోని, అమ్మ వాడేదో తెంగరోడమ్మా, ఏదో పిచ్చి పిచ్చిగా నోటుకు వచ్చినట్టు వాగుతాడు, నువ్వేం మనసులో పెట్టుకోకు అనగానే ఇటు ప్రసాదరావు కూడా, వాడికి నీకు తెలియట్లేదు కానీ నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా అని చెప్పి అనగానే అప్పుడు ఇక పల్లవి, అవునండి నాకు తెలుసు, ఆయనకి నా మీద ప్రేమ ఉంది, ఆయనకి ఎప్పుడు నా మీద ప్రేమ ఉందని ఆయనకి ఎప్పుడు తెలుస్తుందా అని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి పల్లవి అంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి లేచి ఇక దేవుడి మందిరంలో కూర్చొని ఇక పూజ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ముందరం బయటే ఇక బామ్మ, ప్రసాదరావు, చంటి వీళ్ళంతా ఉంటారనమాట. వాళ్ళు కూడా దండం పెట్టుకొని నించుని ఉంటారు. పల్లవి ఏమో పూజ చేస్తూ ఉంటుంది మంత్రాలు చదువుతూ. ఇక అప్పుడే అక్కడికి సుమలత, అక్షిత, భువన వస్తారు. ఇక సుమలత కోపంతోని, ఏయ్ లేవే, నేను పూజ చేయాలి అని చెప్పి అనగానే అప్పుడు ప్రసాదరావు, ఏంటి సుమలత, నీకు అంతగా పూజ చేయాలనుకుంటే నువ్వు ముందుగా రావాలి, అయినా పల్లవి మన ఇంటికి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి తనే కదా పూజ చేస్తుంది, ఏ రోజైనా పొద్దున్నే లేచి పూజ చేసావా, లేదు కదా, ఇవ్వలేందుకు తను చేస్తున్నావు అనగానే, తను చేసిందేమో కానీ నేను నా కొడుకు కోసం ఈరోజు పూజ చేయాలనుకుంటున్నాను, వాడికి అసలే ఇంపార్టెంట్ కాంపిటీషన్ ఉంది అందుకే అని చెప్పి అనగానే, నువ్వు తల్లిగా చేస్తావు, తను భారీగా చేయకూడదా అని చెప్పి బామ్మ అంటుంది. తను చేస్తే ఇక వాడికి అయిపోయినట్టే, వాడు విన్ అయినట్టే అని చెప్పి బామ్మ సుమలత అంటూ ఉంటే, అంత లేదు, భార్య కూడా చేసినా తప్పులేదు, చేయనివ్వు అని చెప్పి ప్రసాదరావు అంటారు. అంతగా ఉంటే పొద్దున్నే లెగ్స్ చేయాల్సింది కదా, కాసేపు సైలెంట్గా ఉండు, పల్లవి పూజ చేస్తుంది అని చెప్పి అనగానే ఇక పల్లవి పూజ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చరణ్ రెడీ అయ్యి కిందకి వస్తాడు. అదిగో అన్నయ్య కూడా వచ్చేసాడు అని చెప్పి చంటి అన్నంతో ఇక పల్లవి పూజ కంప్లీట్ చేసుకొని హారతి ఇద్దామని బయటకు వస్తుందన్నమాట. హారతి తీసుకోండి అని చెప్పి చరణ్కి హారతి ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడున్న ఇటు అక్షిత అనుకుంటుంది, ఇందాకే కదా సుమలత అనింది, దీని పల్లవి ఏ చేసినా అపశకునం అని, నిజంగానే అపశకునం చేస్తే పోలా అని చెప్పి ఆ హారతి పళ్ళాన్ని ఇలా ఊరికి చేత్తో అంటుందన్నమాట, చున్నీ పైకి ఎగరేసుకున్నట్టుగా ఆ టైంలో. ఇక అలా హారతి పళ్ళంలో ఉన్న కర్పూరం ఎగిరి నేలపాలైపోతూ ఉంటే పల్లవి క్యాచ్ చేస్తుందన్నమాట చేత్తో పట్టుకొని, మళ్ళీ హారతి పళ్ళంలో వేసేసి హారతి తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటే చరణ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక ఇటు అక్షిత, భువన వీళ్ళు కూడా చాలా షాక్ అయిపోతారనమాట. ఇక ఇటు చంటి అంటాడు, అదేంటి వదిన అంత రిస్క్ చేసావు, చేయి కాలిపోదు, అలా ఎందుకు చేసావు, వదిలేయాల్సింది అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, లేదు చంటి, అది దేవుడికి ఇచ్చిన హారతి కదా, కింద నేలపాలైతే అపశకునం కదా, అందుకే అలా పట్టుకున్నాను, మీరు హారతి తీసుకోండి అని చెప్పి చరణ్కి ఇస్తుందనమాట. ఇక చరణ్ తీసుకుంటాడు హారతి. సరే పదరా వెళ్ళాలి కదా కాంపిటీషన్కి అనగానే, అవునండి నేను కూడా వస్తున్నాను అని చెప్పి పల్లవి అంటుంది. నువ్వెక్కడికి, అక్కడ ఏం చేస్తావు వచ్చి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, మీరెందుకు వెళ్తున్నారో నేను కూడా అందుకే, మీరు తల్లి స్థానంలో వెళ్తున్నాను, నేను భార్య స్థానంలో నేను కూడా వస్తాను అని చెప్పి అంటుంది పల్లవి. ఇకప్పుడు నువ్వెందుకు, ఏం అవసరం లేదు అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ ఏమో, ఎందుకు గొడవ, ఇప్పుడు వస్తే రానివ్వండి, పదండి వెళ్దాము కారు తీసుకొని అని చెప్పి ఇక బయలుదేరతారనమాట చరణ్ వాళ్ళు. ఇక బామ్మ మనసులో అనుకుంటుంది, వీళ్ళు బయలుదేరాక పల్లవిని వద్దు అని వీళ్ళు అనుకున్నారు, వీళ్ళేమో వాళ్ళ తింగరతనంతో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, పల్లవిని బాధ పెడుతూ ఉంటారు, వాళ్ళిద్దరిని దూరం చేయాలని. భగవంతుడా, పల్లవి ఉంటే ఎప్పటికీ చరణ్కి మంచి జరుగుతుందని వాళ్ళకి తెలిసేలా చేయి స్వామి అని చెప్పి మనసులో అనుకుంటుంది బామ్మ. మరోపక్క ఇటు అక్కడ ఎక్కడైతే కాంపిటీషన్స్ జరుగుతాయో ఆ ప్లేస్కి రీచ్ అయిపోతారనమాట చరణ్ వాళ్ళు. ఇక చరణ్ వెనకాల టీం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మేము కూడా బాగా ప్రిపేర్ అయ్యాంరా సాంగ్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఈ లోపల అక్కడికి వేరే గ్రూప్ వాళ్ళు వస్తారనమాట. ఇంతకుముందు చరణ్తో సాంగ్ కాంపిటీషన్ అప్పుడు గొడవ పెట్టుకున్నారు కదా, విక్రమ్ అనుకుంటా పేరు. అయితే వాళ్ళేమో అనుకుంటూ ఉంటారు, ఈ చరణ్ గాడు మళ్ళీ వచ్చాడ్రా, మళ్ళీ వాళ్ళు విన్ అయిపోతారేమో అని చెప్పి ఆ విక్రమ్ బ్యాచ్ వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు విక్రమ్ అంటాడు, వీడిని మాత్రం విన్ అవ్వనివ్వను, వీడు
వీడిని ఎలాగైనా మాయం చేస్తాను సాంగ్ పాడే టైంకి అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. ఇక అప్పుడే అక్కడికి అనంత్ శ్రీరామ్ వస్తారనమాట. ఆయనే అక్కడికి గెస్ట్ అనమాట. ఇక ఆయన రావడంతోని అందరు చుట్టుముట్టి ఫొటోస్ దిగడం కానీ ఇక అలా చేస్తూ ఉంటే అక్కడే పల్లవి వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారనమాట. ఇక అనంత్ శ్రీరామ్ ఏమో పల్లవి వైపు చూసి హాయ్ అని చెప్పి అనగానే అందరూ ఏంటి పల్లవికి హాయ్ చెప్తున్నారు అన్నట్టుగా సుమలత, అక్షిత ఇటు చరణ్ చూస్తూ ఉంటారు. ఇక పల్లవికి కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు అనంత్ శ్రీరామ్ రేయ్ చరణ్ బాబు నిన్నే రైటు అని చెప్పి చరణ్ని పిలవగానే చరణ్ వెళ్తాడనమాట. ఇక చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకొని చరణ్ పక్కకు వచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత ఆనంద్ శ్రీరామ్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారనమాట ఆడిటోరియంలోకి. ఇక అప్పుడు అక్షిత అంటుంది ఏంటి పల్లవి ఆనంద్ శ్రీరామ్ నీకు తెలుసా, నీకెందుకు హాయ్ చెప్పారు అని చెప్పి అనగానే అప్పుడు ఇక అక్కడున్న చరణ్ తనకెందుకు హాయ్ చెప్తారు, దీని మొహానికి అంత సీన్ కూడా లేదు, పల్లవి పక్కన నేను ఉండడంతో ఆయన హాయ్ చెప్పేసరికి పల్లవికి హాయ్ చెప్పారని నువ్వు అనుకుంటున్నావు, ఆయన యాక్చువల్గా హాయ్ చెప్పింది నాకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవునవును అని చెప్పి పల్లవి అంటుంది. ఆ తర్వాత ఇక కాంపిటీషన్ కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది అంటుందని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడేమో చరణ్ ఏమో సరే అయితే మీరు అందరూ లోపలికి వెళ్ళండి, ఆడిటోరియం లోపల కూర్చోండి, నేను జస్ట్ ఒక 5 minutes నేను మైండ్ ఫ్రెష్ చేసుకొని వస్తాను అని చెప్పి చరణ్ వెళ్తాడు. ఇక చరణ్ ఒక్కడే ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ఇక కొంచెం మెడిటేషన్ టైప్లో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఇక అనంత్ శ్రీరామ్ చెప్పిన టిప్స్ అన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. ఇక నువ్వు సాంగ్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు 5 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఒక దగ్గర కూర్చొని సాంగ్ని మాత్రమే ప్రాక్టీస్ చేసుకో, నీకు అంత బాగా గుర్తుంటుంది అని చెప్పి ఆయన రకరకాల చెప్పిన టిప్స్ అన్నీ కూడా గుర్తుంటాయి అనమాట. గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు చరణ్. ఇక సాంగ్ని మనసులో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క ఇటు అదే కాంపిటీషన్కి వచ్చిన ఇంకొక వేరే బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, విక్రమ్ అని చెప్పాను. ఇక ఆ విక్రమ్ వాళ్ళేమో చూస్తూ ఉంటారు చరణ్ని. ఆ విక్రమ్ ఏమో ఎవరికో ఫోన్ చేసి చరణ్ ఏదో చేయాలన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట. ఇక ఆ మాటలు ఏమో మనకి వినిపించవు. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఇటువేమో ఆడిటోరియంలో ఇక అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట కాసేపట్లో కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.